బలపరిచే వాక్యము. క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మనం ఎవరినైతే అమితంగా ప్రేమిస్తామో ఆ వ్యక్తితో మన ఉద్దేశాలను పంచుకోవడానికి ఆశపడతాము. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు గనక తన మహిమాన్వితమైన ఉద్దేశాలలో మనం కూడా పాలుభాగస్తులు కావాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని దృష్టిలో అనివార్యమైన వ్యక్తులు ఎవరూ లేరు, కానీ మన జీవితాల్లో ఆయన లక్ష్యాలు నెరవేర్చబడాలంటే మన క్రియాసహిత సహకారం ఎంతో అవసరం. కొన్నిసార్లు ఈ విషయాన్ని మనం చాలా తేలికగా తీసుకుంటాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 9 వచనాల్లో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాయి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీల్లేదు. ఈ వాక్యము ద్వారా అపోస్తుడైన పౌలు తన భావాన్ని స్పష్టంగా వెల్లబుచ్చుతున్నాడు. మన మంచి క్రియల ద్వారా రక్షణ పొందలేకపోయినా మంచి క్రియలు చేయడం కోసం మనం రక్షణ పొందాలి. జగత్పునాది వేయబడక మునిపే మనం చేయవలసిన మంచి కార్యములను దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ఇది నీకు చాలా వింతగా అనిపిస్తుందా? అవును, మనం దేవుని జతపని వారము. దేవునితో కలిసి ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇతరులను ప్రత్యేకంగా దీవించడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎవరూ చేయలేని కార్యాలు నీవు చేస్తావు. అయితే దేవుడిలా నిన్ను వాడుకుంటున్నప్పుడు ఆయనకే మహిమను ఆపాదించాలి. ఇతరులను బలపరచడానికి, ఇతరులను దీవించడానికి, ఇతరులను విడిపించడానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఎందుకంటే నీవు ఆయన జతపనివాడవు కాబట్టి. అవును మిత్రమా, మనం దేవుని జతపనివారమై ఉన్నాము. ఆయన చేసిన పనివారమై ఉన్నాము. దేవుని శక్తిని ప్రపంచానికి చూపించడానికి పుట్టిన వ్యక్తులమై ఉన్నాము.